3 సంవత్సరాలుగా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలంలోని చెట్టున్నపాడు గ్రామంలో ఏ అభివృద్ధికి నోచుకోలేదని పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ తన విధిని నిర్వహిస్తున్నారని గ్రామ సర్పంచ్ జల్లూరి వెంకట నరసింహ వీరాభిమన్యు అభిమతాన్ని వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో తమ గ్రామం తరపున వైసీపీకి అత్యధిక మెజార్టీ సాధించి పెట్టిన మాజీ శాసనసభ్యుడు పుప్పల వాసుబాబు కనీసం తన గ్రామానికి మౌలిక సదుపాయాలు కూడా సమకూర్చలేదని విచారణ వ్యక్తం చేశారు. గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచిన శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజును గ్రామస్తులంతా కలిసి తన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని తెలియపరచగా సానుకూలంగా స్పందించి గ్రామస్తుల సహకారంతో అధిష్టానంతో సర్పంచ్ తప్పనిసరిగా తమ గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీనివ్వడం ఆనందదాయకంగా ఉందన్నారు. తనకు సహకరిస్తూ చేదోడు బాదుడుగా నిలుస్తున్న గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, ఎస్సీబీసీ నాయకులకు ధన్యవాదాలను తెలిపారు. కొన్ని విషయాలు మరి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 1,75,000 ఎకరాలు భూ ఆక్రమణకు వైసీపీ నాయకులంతా కూడా ఆక్రమించేస్తున్నారు. అవి గవర్నమెంట్ ల్యాండ్ ఉండే, లేదా 22A అని చెప్పి ఒక చట్టాన్ని ప్రయోగించి రైతులను భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటూ కానివ్వండి, భయభ్రాంతులు చేయనివ్వడం కానీ ప్రజలందరినీ కూడా భయపెట్టి 1,75,000 ఎకరాలు వైసీపీ నాయకులు ఆక్రమించుకున్న భూముల్ని వెంటనే ఎవరైతే నష్టపోయినటువంటి రైతులు కానీ వ్యక్తులు కానీ ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పించే ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నాను. మరి అదే కాకుండా ఒక్క ఇళ్ల స్థలాల స్కీమ్లోనే మరి ఏదైతే ఇళ్ల స్థలాలకు సేకరించినటువంటి భూములో సుమారు 15,000 కోట్ల రూపాయలు, అలాగే ఆ స్థలాల పూడిక విషయంలో మట్టి పూడుతున్నామని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి చెరువులు అక్రమంగాను మరి మట్టి తవ్వేసి ఆ స్థలాలు పూడి చేసి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం నుంచి ఆ మట్టి తెచ్చి ఆ చెరువులు పూడ్చామని చెప్పి వాళ్ళు చేసిన అవినీతి మొత్తం సుమారు 9,500 కోట్ల రూపాయలు. ఒక్క ఇళ్ల స్థలాల సేకరణలో కానీ స్థలాల పూడికలోనే కానీ 20,000 కోట్లకు మరి పైబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి చేసిందంటే మరి అది కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. మరి అలాగే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అని చెప్పి మన భూ హక్కు చట్టం అని చెప్పి ఒక చట్టం ఏదైతే ఇచ్చాడో అది ఒక మాటలో చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఆ చట్టాన్ని అమలు చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు, ఒక పరిపాలన చేతకానుడు, ఒక సైకో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో ఈ భూసేకరణ చట్టం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మీ రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని మీ రాష్ట్ర అభిప్రాయాలు తీసుకున్నాకే ఈ చట్టం అమలుపరుస్తామని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఆ చట్టాన్ని అడ్డుపెట్టుకుని పేద ప్రజలను కానీ తెలుగుదేశం పార్టీ వారు కానీ ఇతర పార్టీల వారిని కానీ ఖచ్చితంగా టార్గెట్ చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఎవరైతే భూ యజమానులు ఉన్నారో ఆ భూ యజమానులందరి దగ్గర భూ హక్కులు తీసుకుని వాళ్ళందరికీ కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఇది వరకు ఉందో మరి ఆ దుర్మార్గాల నుంచి అన్ని కూడా బయటపడి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించినటువంటి సందర్భంలో భూ హక్కు చట్టం రద్దు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ మేము ఎన్డీఏ తరఫున అంతా కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఒక నెలే దాటింది. ఈ నెలలో కూడా ఏదైతే మరి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఒకేసారి 1,000 రూపాయల పెన్షనే కాకుండా ఏప్రిల్ మే జూన్ నెలలో మరి 3 నెలల్లో కూడా 3,000 రూపాయలు కల్పిస్తానని ఏదైతే ప్రామిస్ చేశారో మరి మన 1వ తారీఖున ఒకే ఒకసారి 4,000 ప్లస్ 3,000 7,000 కాకుండా కొంతమందికి 10,000 కొంతమందికి 15,000 కూడా ఒకే రోజు పెన్షన్ ఇచ్చిన వాలంటీర్లు లేకుండా ఒకే రోజు పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మరి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి అంతా కూడా మేమంతా కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. మరి అదే కాకుండా ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి ఏదైతే మనం ఎన్నికల్లో వాగ్దానం చెప్పామో ఆ వాగ్దానాన్ని కూడా వెంటనే అమలు పరిచినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేమంతా కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. రాష్ట్రం అంతా కూడా ఒక రిలీఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది దుర్మార్గుడు ఓడిపోయాక, మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక. ఎందుకంటే అంతా కూడా గుండెపై చేవేసుకుని హాయిగా పడుకునేటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. మరి వేళంతా కూడా రేపు ఎల్లుండో కేంద్ర బడ్జెట్ మరి ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎన్డీఏలో కీలక భాగస్వామైనటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పోలవరం కానీ అమరావతి కానీ పరిశ్రమల స్థాపన కానీ రైతులకు కానీ రోడ్లతో మరి మౌలిక సదుపాయాలు కానీ వీటిలన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రత్యేకమైన గ్రాంట్లు ఉన్నాయని చెప్పి మేమైతే చాలా సంతోషంగా ఊహిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. మరి అదే కాకుండా ఈ భూదందాల వీటి మీద కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినప్పుడు
2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం జరిగింది, 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది అనేది ఇంతకు ముందు కూడా 3-4 శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి పోలవరం ప్రాజెక్టు మీద కానీ, 2 అమరావతి రాజధాని మీద కానీ, 3 ఉచిత ఇసుక విధానం కానీ, అలాగే మరి ఎవరైతే మరి ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి తారీఖునే జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ వచ్చాకే మరి జరిగిందని చెప్పి ఉద్యోగస్తులు కూడా సంతోషంగా చెప్తూ ఉంటే, మేమంతా కూడా రాగల రోజుల్లో ఏదైతే మేమంతా కూడా వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు పరిచే రీతిలో ఖచ్చితంగా పనిచేయగలరని, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర ప్రజలందరూ పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాగల రోజుల్లో అభివృద్ధిలో కుంటుపడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లడంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, దానికి కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారి యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉంటాయని, అలాగే ఈ యొక్క భూదందాలు సహజ వనరుల మీద ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి శ్వేతపత్రంలో ప్రజలందరూ కూడా వాస్తవాలు గ్రహించి ఇటువంటి దుర్మార్గిని రాబోయే రోజుల్లో కల్లో కూడా ఊహించుకోవద్దని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. జై హింద్.